స్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ దుఃఖ ప్రశమన అలమేల్ మంగ దుష్ట సంహారిణి అలమేల్ మంగ శక్తి స్వరూప అలమేల్ మంగ దాంత స్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరి పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదివిసేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ వైభవాన్ని తిలకించే భాగ్యాన్ని పద్మావతి శ్రీనివాసులే అనుగ్రహించినటువంటి వారు అయ్యారు. భక్తాదులకి కోరికలు కలిగినటువంటి వాళ్ళు చక్కగా
ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం జరిపించుకుంటే వాళ్ళ యొక్క కోరికలు అనేటువంటివి నెరవేరుతాయి. ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు ఆ తల్లి. ఎందుకంటే అష్టలక్ష్మి స్వరూపిణి. అట్లాంటి ఆ తల్లిని తన యొక్క వక్షస్థలంలో నిలుపుకున్నారు శ్రీనివాసుడు. నిత్య నివాసిని అయినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని భక్తులు సులభంగా పొందాలి అంటే భక్తి ప్రపత్తులతో ఆ తల్లి యొక్క సేవని చేసుకుంటే వాళ్ళకు తప్పకుండా అభీష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అట్లాంటిది శ్రీమద్ పాంచరాత్రాగమానుగుణ్యంగా శ్రీనివాస కళ్యాణం, పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది. అంకురార్పణ భగవంతునికి సేవ చేసే ముందు వైష్ణవ సంప్రదాయానుగుణ్యంగా విశ్వక్సేన పూజ చేస్తారు. తదనంతరంగా ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ వైభవాన్ని నిర్వహిస్తారు. ఈ విధంగా శ్రీమద్ రామానుజాచార్య సంప్రదాయానుగుణ్యంగా చక్కగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది తిరుచానూరు, అలివేల మంగాపురం అనిపిస్తారు. రెండు ఆ తల్లి యొక్క నివాసాలే. వాటికి రెండు పేర్లుగా పిలువబడుతున్నది. అట్లాంటి ఆ తల్లి యొక్క సన్నిధానంలో చక్కగా సేవ చేసుకుని తరించినటువంటి వారు అయ్యారు బ్రహ్మేంద్రాది దేవతలు అనేటువంటి వారు. ఆ తల్లి యొక్క అపారమైనటువంటి కృపని పొందడం కోసమే ఆ తల్లిని ఎంతో భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేశారు. నమశ్రీయై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మాకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై పద్మవిష్ణుపత్న్యై నమో నమః. విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః. పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమో నమః. అమ్మా జగన్మంగళి, సమస్త లోకములకు కూడాను సమస్త మంగళములను కలిగింపజేసినటువంటి తల్లి జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీ స్వరూపిణి పద్మావతమ్మవారు. అట్లాంటి ఆ తల్లిని బ్రహ్మేంద్రాది దేవతలు ఎంతో భక్తి ప్రపత్తులతో శరణాగతితో ఆ తల్లి యొక్క సేవ చేసుకున్నారు. ఎవరైనా తల్లి యొక్క సేవ చేసుకుంటే తల్లి యొక్క అపారమైన కృపను పొందగలుగుతారు. అందుకనే శ్రీరామచంద్రమూర్తి వారు నిద్ర లేచిన వెంటనే తల్లి యొక్క పాదాలకు నమస్కారం చేసేవారు ప్రథమంగా. దానికి ముందుగా ఏం చేసేవారండి అంటే శ్రీరామచంద్రమూర్తి వారు జన్మనిచ్చినటువంటి తల్లి, అందరికీ జన్మనిచ్చినటువంటి తల్లి భూమాత. నిద్రలేచి లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేసి తర్వాత తన తల్లి అయినటువంటి కౌశల్యాదేవికి నమస్కారం చేశారు శ్రీరామచంద్రమూర్తి వారు. తర్వాత దశరథ మహారాజు గారికి. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పారు. అతిథి దేవోభవ అని ఎందుకు చెప్పారండి అంటే అతిథి అంటే తిదివా నక్షత్రములతో లేకుండా వచ్చి ఆ గృహస్థులను అనుగ్రహించినటువంటి వారు. అట్లాంటి అతిథుల యొక్క సేవను చేసుకున్నటువంటి ఆ గృహస్థుల యొక్క జన్మే ధన్యం అని చెప్పారు. ఆ విధంగా వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఇంటి ఇల్లాలు. ఆ సాక్షాత్ ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ పద్మావతమ్మ వారిని బ్రహ్మేంద్రాది దేవతలు ఎంతో భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేస్తూ, అమ్మా సమస్త లోకాలకు మాతృమూర్తివి తల్లి నీవు. బ్రహ్మతేజోవిరాజురాలపై వెలుగుతున్నటువంటి ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి ఆ తేజస్సుని ఎంత చూసినా తనివి తీరదు. అట్లాంటి తేజస్సుతో దర్శనమిస్తున్నప్పటికీ ఆ అమ్మవారి యొక్క చిరునవ్వు చక్కగా అందరి యొక్క హృదయములను కూడా ప్రసన్నం చేసుకునే విధంగా చూడండి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపం చూడండి. ఆ స్వామివారి యొక్క హృదయమునందే మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. అట్లాంటి ఆ శ్రీనివాసుని యొక్క దర్శనం ఆపాదమౌళ పర్యంతం దర్శనం చేసుకుంటే స్వామివారి యొక్క వక్షస్థలంలో అమ్మవారు కనబడుతున్నారు. దివ్యమైనటువంటి ఆభరణములతో, సాలగ్రములతో, సువాసనాభరితమైనటువంటి పుష్పములతో శోభిస్తున్నటువంటి ఆ శ్రీనివాసుడిని, అదేవిధంగా అద్భుతమైనటువంటి బంగారమయమైనటువంటి వస్త్రములతో ధరించినటువంటి ఆ పద్మావతమ్మ వారిని, సువాసనాభరితమైనటువంటి
పుష్పములను అలంకారం చేసుకుని ఉన్నారు. దివ్యమైనటువంటి ఆభరణములతో శోభిస్తున్నటువంటి ఆ పద్మావతమ్మ వారిని, ఆ పద్మావతమ్మ వారి యొక్క వక్షస్థలంలో ఉండినటువంటి ఆ శ్రీనివాసుడు, అంటే ఒకరిని హృదయంలో ఒకరు నిలుపుకున్నటువంటి వారు. పద్మావతి యొక్క హృదయంలో శ్రీనివాసుడు, శ్రీనివాసుడి యొక్క హృదయంలో పద్మావతి. ఆ విధంగా దంపతులైనటువంటి వారు ఒకరి హృదయంలో ఒకరు ఏ విధంగా అయితే నిలుస్తారో వాళ్ళకి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పారు గృహస్థులైనటువంటి వారికి. మరి అందరికీ తల్లిదండ్రులైనటువంటి ఆ లక్ష్మీనారాయణులు అనేటువంటి వాళ్ళు అందరికీ సమస్త శుభములను కలిగింపజేయడం కోసమే ఎన్నో అవతారములు ధరించి ఆయా అవతారములలో ఆయా భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి వారు అయ్యారు. ఆ విధంగా ఆ బ్రహ్మేంద్రాది దేవతలకి దర్శన భాగ్యాన్ని ఎప్పుడైతే అమ్మవారు ప్రసాదించారో, పద్మముల వంటి విశాలములైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ తల్లి పద్మనేత్రి అన్నారు. పద్మముఖి అని చెప్పారు. అమ్మవారి యొక్క ముఖం ఎట్లా ఉందంటే పద్మం వల్లే వికసించి ఉన్నదట. ఆ విధంగా ఆ తల్లి ఎక్కడ నిత్యనివాసనంగా ఉంటుందండి అంటే బిల్వవనాలయ అని చెప్పారు. బిల్వం అంటే మారేడు దళములు అంటారు. తులసి దళములని శ్రీమన్నారాయణమూర్తికి ఏ విధంగా ప్రీతో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి బిల్వదళములంటే చాలా ప్రీతి. అందుకని బిల్వ వనాలయే అని చెప్పారు. ఈ విధంగా ఎవరెవరికి ఏది ఇష్టమో దానికి తగిన విధంగా మనం ఆ వస్తువులతో పూజ చేస్తే వాళ్ళకు ఆనందం కలుగుతుంది. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగినటువంటి వాళ్ళు అవుతాం అన్నమాట. అదే శ్రీమన్నారాయణమూర్తి తులసీదళ మాత్రేణ మామకేనేవి పుమాన్ అని చెప్పారు. ఒక తులసి దళాన్ని నాకు భక్తి ప్రభులతో సమర్పణ చేస్తే చాలన్నారు స్వామివారు. ఒక విడవదలంతో నన్ను పూజ చేస్తే చాలన్నారు మహాలక్ష్మీశ్వరుడు పద్మావతమ్మ వారు. ఈ విధంగా ఎవరెవరికి సంతోషం కలుగుతుందో వాళ్ళకి సంతోషం కలిగించే విధంగా మనం భక్తి ప్రపత్తులతో సేవ చేస్తే వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఆ శ్రీమన్నారాయణమూర్తికి ప్రియురాలైనటువంటి ఆ పద్మావతమ్మ వారు అనేకములైనటువంటి సువాసనాభరితములైన పుష్పములని ధరించడమే కాకుండా సుగంధపూరితమైనటువంటి ద్రవ్యములను కూడా చక్కగా లేపనములుగా ధరించినటువంటి వారు అయ్యారు. అట్లాంటి ఆ సుగంధ లేపనములు ధరించిన తర్వాత, సువాసనాభరితమైన పుష్పములు ధరించిన తర్వాత సువర్ణమైనటువంటి వజ్రములతో పదకబడినటువంటి ఆభరణములను చక్కగా అలంకారం చేసుకునేటువంటి వారు అయ్యారు. మరి పెండ్లి కూతురికి ఎంత చక్కని అలంకారం చేస్తే అంత నిండుగా ఉంటుంది, అంత ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. చూసినటువంటి వాళ్ళకి చెప్పలేనటువంటి ఆహ్లాదాన్ని కలిగింపజేస్తుంది. ఈ విధంగా వేదస్వరూపుడైనటువంటి ఆ తల్లి ఆ పద్మావతి అమ్మవారు యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకున్నటువంటి బ్రహ్మేంద్రాది దేవతలు ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మా నీ యొక్క అపారమైనటువంటి కృపను మాపై ప్రసరింపు చేయి తల్లి అని ఆ అమ్మవారి యొక్క ఆ పద్మములే శోభాయమానంగా ఉండినటువంటి అమ్మవారి యొక్క హస్తాన్ని చూసినటువంటి వారు అయ్యారట. అంటే నీ యొక్క అనుగ్రహాన్ని మాపై ప్రసరింపు చేయి తల్లి అని చెప్పి అమ్మవారి యొక్క అభయహస్తాన్ని చూస్తూ ఉన్నారు. అట్లాంటి సముద్ర రాజపుత్రులైనటువంటి అమ్మ ఓ తల్లి పద్మావతీదేవి, సకల విద్యాస్వరూపుడైనటువంటి ఓ జగన్మాత, నీ యొక్క దయ అనేటువంటి అమృతమయమైనటువంటి ఆ చల్లనైనటువంటి చూపులున్నాయే అవి మా యొక్క హృదయములకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి తల్లి. మా యొక్క మనోభీష్టములైనటువంటి నెరవేర్చే విధంగా ప్రసాదిస్తాయి తల్లి. నీ యొక్క చల్లనైనటువంటి చూపులే చాలు తల్లి అని ఆ పద్మావతమ్మ వారిని ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ బ్రహ్మేంద్రాది దేవతలు స్తోత్రం చేసినటువంటి వారు అయ్యారు. ఎప్పుడైతే అమ్మవారి యొక్క ఆ దయా అనేటువంటి ఆ చూపులనేటువంటివి ఎవరిపైనైతే ప్రసరింప చేయబడతాయో వాళ్ళందరూ కూడా అభీష్ట సిద్ధిని పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారు. చూడండి, ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటారు భక్తి ప్రపత్తులతో. ఆ పూజ చేస్తున్నప్పుడు ఆ స్వామివారి యొక్క ఆ చేతుల్లో నుంచో ఏదో మెడలో నుంచో ఏదో ఒక పుష్పం పడింది అనుకోండి, దేవుడు అనుగ్రహించారంటారు. అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు, అమ్మవారికి హారతిస్తున్నప్పుడు కానీ, అర్చన చేస్తున్నప్పుడు కానీ ఒక పుష్పం అట్లా పడింది అనుకోండి, పడిన వెంటనే నా కోరిక నెరవేరిందండి అనుకుంటా. అంటే ఎవరైతే చూడగలిగినటువంటి వాళ్ళు అయ్యారో, ఎవరి చూపులైతే ఆ పుష్పంలోవే పడిందో ఆ అమ్మవారు నన్ను అనుగ్రహించారండి అనేటువంటి
సంతోషం కలుగుతుంది. ఆ విధంగా ఆ అమ్మవారి యొక్క దయ అనేటువంటి ఆ దృష్టి అనేటువంటిది తనపై ప్రసరింపజేసే విధంగా ఎవరైతే భక్తి ప్రపత్తులతో ఆ పద్మావతి అమ్మవారిని శ్రీనివాసులని సేవ చేసుకుంటారో వాళ్ళకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా వారి వారి పదములలో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే బ్రహ్మగారు ఆ పదవులు ఉన్నారని కారణం ఏమిటి? ఆ మహాలక్ష్మి అమ్మవారే, ఆ పద్మావతి అమ్మవారే. అందుకనే త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి వారు వేదవతికి బ్రహ్మగారి యొక్క సన్నిధానంలో ఉండమని చెప్తే బ్రహ్మగారు తన యొక్క సన్నిధానం తీసుకుని వెళ్ళి ఆ వేదవతి అయినటువంటి పద్మావతీశ్వరమైనటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారిని రోజు నిత్యం భక్తి ప్రపత్తులతో పూజ చేసేవారు ఆ బ్రహ్మగారు. ఇవన్నీ ఎవరెవరి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతున్నాయండి అంటే ఆ తల్లి యొక్క చల్లనైనటువంటి చూపు. ఆ విధంగా బ్రహ్మగారు అతను పదవిని పొందాలన్నా దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులందరూ కూడా వారి వారి యొక్క పదములను వాళ్ళు పొందగలిగినటువంటి వారు అయ్యారంటే ఆ తల్లి యొక్క అపారమైనటువంటి కృప. ఈ విధంగా ఆ పద్మసరస్సులో ఆవిర్భవించినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారిని, ఆ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ పద్మావతి అమ్మవారిని బ్రహ్మేంద్రాది దేవతలు ఎంతో భక్తి ప్రపత్తులతో సేవించి తరించినటువంటి వారు అయ్యారు. మా యొక్క జన్మ ధన్యమైంది తల్లి, నీ యొక్క దర్శన భాగ్యంతో, నీ యొక్క చలనైనటువంటి చూపులు నిన్ను ఆశ్రయించినటువంటి భక్తాదులందరిపై ప్రసరింపు చేయవమ్మా, అనుగ్రహాన్ని ప్రసాదించవమ్మా, వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చవమ్మా అని చెప్పి బ్రహ్మేంద్రాది దేవతలు ఆ అమ్మవారిని ప్రార్థించినటువంటి వారయ్యారు. ఈ విధంగా బ్రహ్మోత్సవాలు ఎందుకు చెబుతున్నారండి అంటే ఆ లక్ష్మీనారాయణని ఎవరడిగినా ముందు బ్రహ్మగారిని ముందు పెట్టుకుని అడుగుతారు. వాళ్ళెవరు కూడా వచ్చి అడగరు. కారణం ఏంటంటే అందరికన్నా పెద్ద శ్రీమన్నారాయణమూర్తి యొక్క కుమారుడు కనుక వాళ్ళ యొక్క సహకారం ఉండినట్టయితే మన పనులన్నీ పూర్తవుతాయనేది మిగతా వాళ్ళ యొక్క మనోభావన. అందుకనే బ్రహ్మగారిని ముందుగా పెట్టినది బ్రహ్మేంద్రాది దేవతలు అన్నారు. అందుకే బ్రహ్మగారిని ముందు పెట్టుకుని ఈ కార్యక్రమాలు జరిపిస్తారు. అందుకని ఉత్సవాలు కూడా బ్రహ్మగారిని ముందు పెట్టుకునే జరిపిస్తున్నారు. అందుకనే బ్రహ్మోత్సవాలు, రేపు కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు అని చెప్పారు. అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క ఉత్సవాలు శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు అన్నారు. మరి తిరుమలగిరిలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల గురించి ఇంక చెప్పనవసరమే లేదు. ఇవన్నీ అన్నిటికీ బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మగారి యొక్క ముఖతః నిర్వహించబడినటువంటి కార్యక్రమాలు అనేటువంటి విషయాన్ని మనకి వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా ఆ తల్లి యొక్క అపారమైనటువంటి కృపను మనం పొందాలంటే ఏమి చేయాలండి అంటే ఎంతో భక్తి ప్రపత్తులతో మనసా వాచా కర్మణ ఆ తల్లి యొక్క సేవ చేసుకుంటే ఆ తల్లి యొక్క అపారమైన కృపని, శ్రీనివాసుని యొక్క అపారమైన కృపను పొందగలిగినటువంటి వాళ్ళు అవుతారు. గోమతాయ్ రాజేభ జాతో వన్నః ఏ ఏ ఏ ఏ ఏ యోవా 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 యోవాహాయ్ 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 వా ఏ ప్రాతమే సువారే సుగుణః హౌ 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 హా హౌ హా హౌ హా హౌ హా హౌ హా హౌ హా హౌ కబాహౌ 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 హావో హావో హావాహ అభిత్వాసో నః ఔ వాహ నోమః ఇరా ఈడా ఈడా జ్యోతిష్పతస్వః పాతాంతరిక్షం పృథివీం పంచ ప్రాదేశార్షీన్ దేవాన్ వర్ణం అదుగ్ధాయుధాః ఔవాహి నావః ఈడా 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 జ్యోతిష్పతస్వః పాతాంతరిక్షం పృథివీం పంచ ప్రాదేశార్షీన్ దేవాన్ వర్ణం ఈశానమస్తి జగతస్వాహ గృహేషాం ఈడా 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 జ్యోతిష్పతస్వః పాతాంతరిక్షం పృథివీం పంచ
प्रादिशर्षीन् देवान् वर्णम् ईशानमिन्द्रताहुवाः स्तोषः ईडा 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 ज्योतिष्पतस्वः पादान्तरिक्षं पृथिवीं पञ्चप्रादिशर्षीन् देवान् वर्णम् हौ 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 हा हौ हा हौ हा हौ हा हौ हा हौ हा हौ कपाहौ 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 हा हवो हा हवो हा हौ वाह ये प्राथमे सुवारे सुगुणः हौ 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 ओ हा ओ हा ओ हा हौ वा हौ वा हौ वा ओ ओ ओ ओ ओ ओ हौ वाक हौ वाक हौ वाक आयुर्यन् 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 ये आयुः ये आयुः ये आयुः 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 वयाः वयाः वयः इन्द्रन्नरोणे मधिताः वान्तायि यत्कार्याय युनजते धियाः स्ताः शोरोनुषाताः शिवसश्चकाः मायि गोमतिव्रजभजा त्वान्नाः हौ 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 ओहा 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 हौ वा हौ वा हौ वा ओ ओ ओ ओ ओ ओ हौ वाक हौ वाक हौ वाक आयुर्यन् 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 ये आयुः ये आयुः ये आयुः 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 वयाः वयाः वाः याः औहो वा ये आयुद्धास्मभ्यं वर्चो धादेवे व्याः पुत्राहत्याय होयि पुत्राहत्याय होयि पुत्राहत्याय होयि अधृष्णवे होयि अधृष्णवे होयि अधृष्णवे होयि पूर्वे होयि अपूर्वे होयि पूरावाहि पृथिवीं चाहोयि पृथिवीं चाहोयि पृथिवीं चाहोयि विवर्तयाहोयि विवर्तयाहोयि विवर्तायाः अन्तरिक्षं होयि अन्तरिक्षं होयि अन्तरिक्षं होयि सुधारयाहोयि सुधारयाहोयि सुधारायाः दिवं वेपाहोयि दिवं वेपाहोयि दिवं वेपाहोयि अवेपयोहोयि अवेपयोहोयि अवेपायाः होयि होयि हुवे हावाः इन्द्राः इन्द्राः इन्द्र स्यानो स्यानो स्यनोः आौ वाः वीर्याणि प्रावा प्रावा प्रवाहौ वाः चाहां यानि 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 चाका चाका चकाहौ वाः प्रथमा यानि 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 चाका चाका चकाहौ वाः
ज्रीः आहान् आहान् अहन् आहायम् आहायम् अहाव वाह इन्द्राः इन्द्राः इन्द्रस्यानो स्यानो स्यानोः आव वाह वीर्याणि प्रवाह 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 वाह चाहम् यानि 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 चाका चाका चकाः वाह प्रथमा निवा निवा निवाह वाह ज्रीः आहान् आहान् अहन् आहायम् आहायम् अहाव वाह अन्वापः ताता ताता तताः वाह प्रवाह प्रवाह प्रव क्षानाः क्षानाः क्षणाः वाह अभिनत्पा रवाता रवाता रवाताः वाह नाः वृत्राहत्याय होय वृत्राहत्याय होय वृत्राहत्याय होय अधृष्णवे होय अधृष्णवे होय अधृष्णवे होय अभोरवे होय अभोरवे होय अभोरावाहि पृथिवीं चाहोय पृथिवीं चाहोय पृथिवीं चाहोय विवर्तयाहोय विवर्तयाहोय विवर्तायाः अंतरिक्षं होय अंतरिक्षं होय अंतरिक्षं होय सुधारयाहोय सुधारयाहोय सुधारायाः दिवं वेपाहोय दिवं वेपाहोय दिवं वेपाहोय हवेपयोहोय हवेपयोहोय हवेपायाः होय होय हुवे हावाः ये पुत्राः सपुत्राः ये वृत्राः सपत्नाः ये वृत्राः सपत्नाः मितो दिवि सोम आसीत् तङ्गायत्र्याहरत् तस्य पर्णमच्छिद्यता तत्पर्णो भवत्
तत्पर्णस्य ब्रह्म वै पर्णशाखया वत्सानपाकरोति ब्रह्मणैवैनानपाकरोति गायत्रो वै पर्णः गायत्राः पशवः तस्मात् त्रीणि पर्णस्य पलाशानि त्रिपदा गायत्री यत्पर्णशाखया गा प्रार्पयति स्वयैवैना देवतया प्रार्पयति यं कामयेता पशुः स्यादिति अपर्णान् तस्मै शुष्काग्रामाहरेत् अपशुरेव भवति यं कामयेत पशुमान् स्यादिति बहुपर्णान् तस्मै बहुशाखामाहरेत् पशुमन्तमेवैनं करोति यत्प्राचीमाहरेत् देवलोकमभिजयेत् यदुदीचीं मनुष्यलोकं प्राचीमुदीचीमाहरति उभयोर्लोकयोरभिजित्यै इषेत्वोर्जे त्वेत्याह इषमेवोर्जं यजमाने दधाति वायवस्थेत्याह वायुर्वा अन्तरिक्षस्याध्यक्षाः अन्तरिक्षदेवत्याः खलु वै वसवः वायव एवैनान् परिददाति प्रवायेनानेतदा करोति यदाह वायवस्थेत्युपायवस्थेत्याह यजमानायैव पशूनुपक्वयते देवो वत्सविता प्रार्पयत्पित्याह प्रसूच्यै श्रेष्ठतमाय कर्मण इत्याह यज्ञो हि श्रेष्ठतमं कर्म तस्मादेवमाह आप्यायध्वमग्निया देवभागमित्याह वत्सेभ्यश्च वा एताः पुरा मनुष्येभ्यश्चाप्यायन्त देवेभ्य एवैना इन्द्रायाप्याययति ऊर्जस्वतीः पयस्वतीरित्याह ऊर्जगं हि वयः संहरन्ति प्रजावतीरणमीवा अयक्ष्मा इत्याह प्रजाज्यै मावस्तेन ईशतमाघसकं सैत्याह गुप्त्यै रुद्रस्य हेतिः परिवो वृणक्त्वित्याह रुद्रादेवैना आश्रायते ध्रुवा अस्मिन् गोपतौ स्यात् बह्वीरित्याह ध्रुवा एवास्मिन् बह्वीः करोति यजमानस्य पशून् पाहीत्याह पशूनां गोपीठाय तस्मात् सायं पशव उपसमावर्तन्ते अनधः साधयति गर्भानां धृत्या प्रपादाय तस्मात् गर्भाः प्रजानामप्रपादुकाः उपरि वनिदधाति उपरि वहि सुवर्गो लोकः सुवर्गस्य लोकस्य समष्ट्यै देवस्य त्वासवितुः प्रसवैत्यश्व परशुमादत्ते प्रसूच्यै अश्विनोर्बाहुभ्यामित्याह अश्विनो हि देवानामध्वर्यो आस्ताम् ओष्णो हस्ताभ्यामित्याह यत्यै यो वावोषधीः पर्वशो वेद नैनाः सहिनस्ति प्रजापतिर्वा ओषधीः पर्वशो वेद स एना नहिनस्ति अश्वपर्श्वावरिहिरच्छैति प्राजापत्यो वा अश्वस्य योनित्वाजाम् ओषधीनामहिकंसायै यज्ञस्य घोषदशीत्याह यजमान एव रयिं दधाति प्रत्युष्टकं रक्षः प्रत्युष्टा आराधय इत्याह रक्षसामुपहत्यै प्रेयमगाद्धिषणा बर्हिरच्छेत्याह विद्या वै धिषणा विद्यैवै न दच्छैति मनुना कृता स्वधया विदष्टेत्याह मानवीः परशुस्वधा कृता वहन्ति कवयः पुरस्तादित्याह शुश्रुवागुंसो वै कवयः यज्ञः पुरस्तात् मुखत एव यज्ञमारभते अथो यदेतदुक्त्वा यतः कुतश्चाहरति तत्प्राच्या एव दिशो भवति देवेभ्यो जुष्टमिह बर्हिरासदैत्याह बर्हिषः समृद्ध्यै कर्मणो न पराधाय देवानां परिशोधमसीत्याह यद्वा इदं किञ्च तद्देवानां परिशोधम् अथो यथा वस्तुसे प्रतिप्रोच्याहेदं करिष्यामीति एवमेव तदध्वर्युर्देवेभ्यः प्रतिप्रोच्य बर्हिर्दाति आत्मनो हि कंसायै यावदस्तम्भान् परिदिशेत् यत्तेषामुच्छिग्गः स्यात् अधितद्यज्ञस्य रेचयेत् एकग्स्तम्भं परिदिशेत् तगं सर्वं दायात् यज्ञस्यानतिरेकाय वर्षवृद्धमसीत्याह वर्षवृद्धा वा ओषधयः देव बर्हिरित्याह देवेभ्य एवैनत्करोति मा त्वान्मङ्मातिर्यगित्याह हि कंसायै पर्वतेराध्यासमित्याहध्यैः आच्छेत्ता ते मारिषमित्याह नास्यात्मनो मीयते य एवं वेद देव बर्हिः स्वतबलसंविरोहेत्याह प्रजा वै बर्हिः
प्रजानां प्रजननाय सहस्रवलसा विवयगुं रुहेमेत्याह आशिषमेवैतामासास्ते पृथिव्या संवृजः पाहीत्याह प्रतिष्ठित्यै अयुङ्गायुङ्गान् मुष्टीन् लुनोति सुवर्गस्य लोकस्य प्रज्ञाति संहृता त्वा संहरामीत्याह ब्रह्मणैवैनत्संहरति अदित्यैरास्नासीत्याह इयं वादितिः अस्या एवैनद्रास्नां करोति इन्द्राण्यै सन्नहनमित्याह इन्द्राणी वा अग्रे देवतानागं समनह्यता साध्नोत् ऋद्ध्यै सन्नह्यति प्रजा वै बर्हिः प्रजा नाम परा वापाय तस्मात् स्मावसन्तता प्रजा जायन्ते कोशाते ग्रन्थिङ्ग्रत्स्नात् पित्याह पुष्टिमेव यजमाने दधाति सदेमा सादित्याह हि कंसायै पश्चात् प्राञ्चमुपगोहति पश्चाद्वै प्राचीनगं रेतो धीयते पश्चादेवास्मै प्राचीनगं रेतो दधाति इन्द्रस्य त्वा बाहुभ्यामुद्यच्छैत्याह इन्द्रियमेव यजमाने दधाति बृहस्पतेर्मूर्ध्ना हरामीत्याह ब्रह्म वै देवानां बृहस्पतिः ब्रह्मणैवैनद्धरति पूर्वन्तरिक्षमन्विहीत्याह गत्यै देवङ्गममसीत्याह देवानेवैनद्गमयति अनघः साधयति गर्भानां धृत्या अप्रपादाय तस्मात् गर्भाः प्रजानामप्रपादुकाः उपरि वनि दधाति उपरि वहि सुवर्गो लोकः स्वर्गस्य लोकस्य समष्ट्यै पूर्वेद्युरिद्मा बर्हिः करोति यज्ञमेवारभ्य गृहीत्वापवसति प्रजापतिर्यज्ञमसृजत तस्योखे अस्रगं सेतां यज्ञो वै प्रजापतिः यत्सा अन्नां योखे भवतः यज्ञस्यैव तदुखे उपदधात्यप्रस्रगुंसाय शुन्धध्वन्दैव्याय कर्मणे देवयज्ञाय इत्याह देवयज्ञाय एवैनानि शुन्धति मातरिश्वनो घर्मोऽसीत्याह अन्तरिक्षं वै मातरिश्वनो घर्मः येषां लोकानां विधत्यै द्यौरसि पृथिव्यसीत्याह दिवश्च ह्येषा पृथिव्याश्च संहृताम् यदुःखा तस्मादेवमाह विश्वधायासि परमेण धाम्नेत्याह वृष्टिर्वै विश्वधायाः वृष्टिमेवावरुन्धे ब्रह्मस्वमाह्वादित्याह धृत्यै वसूनां पवित्रमसीत्याह प्राणा वै वसवः तेषां वा एतद्भागधेयं यत्पवित्रं तेभ्य एवैनत्करोति शतधारकं सहस्रधारमित्याह प्राणेष्वेवायुर्दधाति सर्वत्वाय त्रिवृत्पलाशशाखायान्दर्भमयं भवति त्रिवृद्वै प्राणः त्रिवृतमेव प्राणं मध्यतो यजमाने दधाति सौम्यः पर्णस्य योनित्वाय साक्षात् पवित्रं दर्भाः प्राक्सायमधिनिदधाति तत्प्राणापानयो रूपं तिर्यक् प्रातः तद्दर्शस्य रूपं दार्श्यगृह्ये ददः अन्नं वै चन्द्रमाः अन्नं प्राणाः उभयमेवोपैत्यजामि त्वाय तस्मादयकं सर्वतः पवते हुतस्तोको हुतो द्रप्सैत्याह प्रतिष्ठित्यै हविषो स्कन्दाय न हि हुतज्ञस्वाहा कृतज्ञस्कन्दति दिविनाको नामाग्निः तस्य विप्रुषो भागधेयम् अग्नये बृहते नागाजेत्याह नागमेवाग्निं भागधेयेन समर्थयति स्वाहा द्यावा पृथिवीभ्यामित्याह द्यावा पृथिव्योरेवैनत्प्रतिष्ठापयति पवित्रवत्यानयति अपाञ्चैवौषधीनां च रसकं सकं सृजति अथोपौषधीष्वेव पशून् प्रतिष्ठापयति अन्वारभ्यवाचं यच्छति यज्ञस्य धृत्यै धारयन्नास्ते धारयन्तैव हि रुहन्ति कामधुक्षैत्याह तृतीयस्यै त्रय इमे लोकाः इमानेव लोकान् यजमानो दुहे अमूमिति नाम गृह्णाति भद्रमेवासां कर्माविष्करोति सा विश्वायुस्सा विश्वव्यजास्सा विश्वकर्मेत्याह इयं वै विश्वायुः अन्तरिक्षं विश्वव्यजाः असौ विश्वकर्मा इमानेवैताभिर्लोकान् यथा पूर्वं दुहे
अथो यथा प्रदात्रे पुण्यमासास्ते एवमेवैना एतदुपस्तौति तस्मात् प्रादादित्युन्नीयवन्दमाना उपस्तुवन्तः पशून् दुहन्ति बहुदुग्धीन्द्राय देवेभ्यो हविरिति वाचं विसर्जते यथा देवतमेव प्रसौति दैव्यस्य च मानुषस्य च व्यावृत्ति क्रीडाः सत्याहि देवाः अवाचं यमोऽनन्वारभ्योत्तराः अपरिमितमेवावरुन्धे न दारुपात्रेण दुह्यात् अग्निवद्वै दारुपात्रम् यद्दारुपात्रेण दुह्यात् यातयाम्ना हविषा यजेत अथो खल्वाहो पुरोडासमुखानि वै हवीगंसि नेतैतः पुरोडासकं हविषो जामोऽस्तीति काममेव दारुपात्रेण दुह्यात् शूद्र एव न दुह्यात् असतो वा एष सम्भूतः यच्छूद्रः अहविरेव तदित्याहो यच्छूद्रो दोग्धीति अग्निहोत्रमेव न दुह्यात् शूद्रः तद्धिनोत्मुनन्ति यदा खलु वै पवित्रमत्येति अथ तद्धविरिति सम्पृच्छध्वमृतावरीरित्याह अपाञ्चैवौषधीनाञ्चरसकं सकं सृजति तस्मादपाञ्चौषधीनाञ्चरसमुपजीवामः मन्द्राधनस्य सातय इत्याह पुष्टिमेव यजमाने दधाति सोमेन त्वातनश्मीन्द्राय दधीत्याह सोममेवैनत्करोति यो वै सोमं भक्षयित्वा संवत्सरकं सोमन्न पिबति पुनर्भक्ष्यस्य सोमपीठो भवति सोमः खलु वै सान्नाय्यं य एवं विद्वान् सान्नाय्यं पिबति अपुनर्भक्ष्यस्य सोमपीठो भवति न मृण्मयेनापि दध्यात् यन्मृण्मयेनापि दध्यात् पितदेव त्यग् स्यात् न यत्पात्रेण वा दारुपात्रेण वापि दधाति तद्धि सदेवम् उदन्वद्भवति आपो वै रक्षोऽग्निः रक्षसामुपहति अधस्तमसि विष्णवे त्वेत्याह यज्ञो वै विष्णुः यज्ञायै वै न तदस्तं करोति विष्णोः हव्यकं रक्षस्वेत्याह गुप्तिः अनघस्तादयति गर्भानां धृत्य अप्रपादाय तस्मात् गर्भाः प्रजानामप्रपादुकाः उपरि वनिदधाति उपरि वै सुवर्गो लोकः स्वर्गस्य लोकस्य समष्टिः कर्मणेवान् देवेभ्यः सकेयमित्याह शक्तिः यज्ञस्य वै सन्ततिमनुप्रजाः पशवो यजमानस्य सन्तायन्ते यज्ञस्य विच्छित्तिमनुप्रजाः पशवो यजमानस्य विच्छिद्यन्ते यज्ञस्य सन्ततिरसि यज्ञस्य त्वा सन्तत्यै शृणामि सन्तत्यै त्वा यज्ञस्येत्याह वनीयात् सन्तनोति यजमानस्य प्रजायै पशूनागं सन्तत्यै अवप्रणयति श्रद्धावापः श्रद्धामेवारभ्य प्रणीय प्रचरति अपप्रणयति यज्ञो वापः यज्ञमेवारभ्य प्रणीय प्रचरति अवप्रणयति वज्रो वापः वज्रमेव भ्रातृयेभ्य प्रभृत्य प्रणीय प्रचरति अपप्रणयति आपो वै रक्षोऽग्निः रक्षसां पहति अपप्रणयति आपो वै देवानां प्रियं धाम देवानामेव प्रियं धाम प्रणीय प्रचरति अपप्रणयति आपो वै सर्वा देवताः देवता एवारभ्य प्रणीय प्रचरति तेषा यत्तेत्याह तेषा यज्ञेन दाधत्ते प्रत्यक्षसंरक्ष प्रत्यक्षाराधय इत्याह रक्षसामुपहति घोरसीत्याह एष वैधर्योऽग्निः संयदनुपस्पृश्यातीयात् अध्वर्यन्त यजमानं च प्रदहेत् उपस्पृश्यात्येति अध्वर्योश्चयजमानस्य च प्रदाहाय घोर्वतयोस्मान् घोर्वतितं घोर्वयं वयं घोर्वामैत्याह द्वौ वावपुरुषौ यञ्चैव धोर्वति यश्चैनं धोर्वति तावुभौ शुचात्वयति तं देवानामसि सस्नितमं पप्रितमं जुष्टतमं मह्नितमं देवहूतममित्याह यथा यजुरेवैतत् अकृतमसि अविद्धानमित्याह नाति स्वमाक्वारित्याह धृच्छि
पुत्रस्य स्वाचक्षुषा प्रेक्षयित्याह मा भेर्मा संविक्षा मा त्वाहिगं विषमिक्षाः हिगंसाय यद्वै किञ्च वातो नाभिवादि तत्सर्वं वरुणदेवत्याम् उर्वाकायेत्याह अवारुणमेवैनः करोति एवस्य त्वासविदुप्रसवैत्याह प्रसूति अस्मिनात्बाहुभ्यामित्याह अस्मिनो हि देवानामध्वर्यो आस्ताम् रोचनो रोचमानश्रोभनश्रोभमानः कल्याणः పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు భక్తావన దీక్షారత చిద్విలాసుడు చిద్విలాసుడు శ్రీనివాస మనోరాజ్య నాయిక యదు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ శ్రీనివాస మనోరాజ్య నాయిక యదు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ వరమణి గణ సద్మ పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తానికి హితకరము ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తానికి హితకరము భక్తానికి హితకరము పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు పద్మావతి నది దోచిన శ్రీనివాసుడు
अश्विनो हि देवानामध्वर्यो आस्ताम् पूष्णो हस्ताभ्यामित्याहयति अग्नये जुष्टन्निर्वपामीत्याह अग्नय एवैनाञ्जुष्टन्निर्वपति त्रिर्यजुषां त्रय इमे लोकाः तेषां लोकानामाप्ति तूष्णीं चतुर्थम् अपरिमितमेवावरुन्धे स एवमेवानुपूर्वकं हवीगं शिनिर्वपति इदं देवानामिदमुनस्सहेत्याहव्यावृत्ति स्वात्यै त्वानारात्या इत्याह गुप्ती तमसि बबायेषोऽन्तश्चरति यः परिणहि स्वरभिविख्येषं वैश्वानरञ्ज्योतिरित्याह स्वरेवाभिविपश्यति वैश्वानरञ्ज्योतिः या वा पृथिवी हविषि गृहीत उदवेपेतां गृहंहन्तां दुर्याद्या वा पृथिव्योरित्याह गृहाणाञ्जा वा पृथिव्योर्धृत्यै पूर्वन्तरिक्षमन्विहीत्याह गत्यै अदित्यास्तोपस्थे साधयामीत्याह इयं वादितिः अस्या एवैनदुपस्थे साधयति अग्ने हव्यकं रक्षस्वेत्याह गुप्तिः इन्द्रो वृत्रमहन् सोपः अभ्यम्रियत तासां यन्मेध्यं यज्ञियकं सदेवमासीत् तदबोधक्रामत् ते दर्भा अभवन् यद्दर्भैरपवुत् पुनाति या एवमेध्या यज्ञियाः सदेवा आपः ताभिरेवैनावुत्पुनाति त्वाभ्यामुत्पुनाति विवाद्यजमानः प्रतिष्ठित्यै देवो वत्सवितोत्पुनात्वित्याह सवितृप्रसूत एवैनावुत्पुनाति अच्छिद्रेण पवित्रेणेत्याह असौ वा आदित्योच्छिद्रं पवित्रं तेनैवैनावुत्पुनाति वसो सूर्यस्य रश्मिभिरित्याह प्राणा वा आपः प्राणावसवः प्राणारश्मयः प्राणैरेव प्राणान् सम्प्रणक्ति सावित्र्यर्चा सवितृप्रसूतं मे कर्मा सदिति सवितृप्रसूतमेवास्य कर्म भवति वत्सो गायत्र्या तृष्णमद्भत्वाय आपो देवीरग्रे भुवो अग्रे गुवैत्याह रूपमेवासामेतन्महिमानं याचष्टे अग्र इमं यज्ञन्न यताग्रे यज्ञपतिमित्याह अग्र एव यज्ञन्नयन्ति अग्रे यज्ञपतिं युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्जे यूयमिन्द्रमवृणीध्वं वृत्रतूर्ज इत्याह वृत्रगंहः निश्यन्निन्द्र आपो वव्रे आपो हेन्द्रं वव्रिरे संज्ञामेवासामेतत्सामानं याचष्टे प्रोक्षितास्सेत्याह तेनावप्रोक्षिताः अग्नये वोजुष्टं प्रोक्षाम्यग्निसोमाभ्यामित्याह यथा देवतमेवैनान् प्रोक्षति त्रिप्रोक्षति त्रिया वृद्धियज्ञः अथो रक्षसामपहत्यै यो दीक्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा
వాడు మూట కట్టాలని చెప్పేస్తాడు వాడు. అదే వాళ్ళు మూట కట్టుకోవాలని కానీ అంటాడు వాడు పోతామని. మన టైప్ కదా వాళ్ళు కూడా. వాళ్ళ టైపు అయిపోతే ఎప్పుడు పోయి పనుకుంటామా అని. అది కరెక్ట్ వెనకాలని తెలియదు.